కూల్చివేతల ప్రభుత్వం అని చెప్పి బీఆర్ఎస్ అంటుంది, పేదల వ్యతిరేక ప్రభుత్వం అని అంటుంది, పేదవాళ్ళకి గూడు లేకుండా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ అంటుంది. మీకు అవన్నీ ఏం కనిపించడం లేదా? ఇప్పుడు ఒకటి ఇళ్ళు కూల్చడం అనేది తప్పు. అది వాళ్ళు కూడా వాళ్ళు చేయలేదు వీళ్ళే చేశారని అన్న, కానీ ఇక్కడ మన ఖమ్మం ఉంది, ఏదైనా కూర్చోబెట్టి మాట్లాడాలి. నీకు ఆ ల్యాండ్ కావాలంటే అది ఇంకోటి 2 చోట్ల మాత్రం వీళ్ళు చేశారు, ఇంకోటి 2 చోట్ల చేసి దాన్నే పెద్ద ఇష్యూ అయిపోయింది. అది కూడా తప్పే కాబట్టి వాడు సరి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. మరి ఇంతమంది పేదలు కష్టాలు పడుతుంటే వాళ్ళు కూడు లేకుండా గుడ్డ లేకుండా చేసి గూడు లేకుండా చేస్తూ ఉంటే కమ్యూనిస్టులు ఎక్కడ? మీ జిల్లాలో కూడా ఎక్కడ? మేము లేకుండా ఉన్నామండి. ఇది ఒక ప్రచారం, ఎవరు చూడండి ఇది ఒక ప్రచారం. నేను ఇమీడియట్ ఎర్ర జెండా ఎక్కడ, ఎర్ర జెండా నాయకులు ఎక్కడ, కార్యకర్తలు ఎక్కడ, దాన్ని చుట్టూ దిగ్బంధించాల్సిన ఆ కమ్యూనిజం ఎక్కడ? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఆ వెలుగుమాటల ఘటనలో ఆ రోజు నేను ఖమ్మంలో హైదరాబాద్లో ఇది పెద్ద ఇష్యూలో ఉన్నా. ఇమీడియట్గా తెలిసి మరుసటి రోజు నేనే వెళ్ళాను, మా పార్టీ అందరం తీసుకెళ్ళాం, మా బాధ్యత మేము చేసాం. అయితే ఏంటంటే మేము చేసేది ఎక్కదు. ఇప్పుడు ఏంటంటే వెలుగుమట్లో మీరు చెయ్యాల్సినంత ఉద్యమం చేయలేదు అక్కడ అనేది ఒక ఫీలింగ్. చేయాల్సిందంటే ఏదైనా పగలగొట్టాలండి. ఇప్పుడు మీ దృష్టికి రావాలంటే మేము ఏం చేయాలి? పగలగొట్టక్కర్లేదు, ఉద్యమం చేస్తే విధ్వంసకరమైన ఉద్యమాలు ఏమో అవసరం లేదు. మేము ఏం చేయాలి? డెమోక్రటిక్ ఉద్యమాలు. డెమోక్రటిక్ చేస్తేనేమో మీరు చేయట్లేదు అంటున్నారు. ఏం చెప్పాలి మేము? డెమోక్రటిక్ చేసిన ఉద్యమాలనేమో అసలు కానట్లేదు. కానీ మీరు కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం అని అనుకుంటున్నారు, కానీ ఈ రాష్ట్రంలో భవిష్యత్తు మాది అని భారతీయ జనతా పార్టీ చెప్తోంది. భారతీయ జనతా పార్టీ నాయకులంతా ఇక్కడ మేము అధికారంలోకి రాబోతున్నామని చెప్తున్నారు. మీకేం కనిపిస్తుంది? ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రతి ఒక్కళ్ళకి తప్పులేదు, ఎందుకంటే ఒక్కో రాష్ట్రం బెంగాల్ లాంటి చోట కూడా వచ్చారు కాబట్టి రావచ్చు అనేది ఫీల్ ఉండటంలో తప్పు లేదు, దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ రియలిస్టిక్గా చూసుకుంటే వాళ్ళకి ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. నా పొలిటికల్ అసెస్మెంట్. వాళ్ళు ఎంత ఉన్నా సరే ఆ నిజామాబాదు, ఆదిలాబాదు, ఆ 2 కరీంనగర్ కొంత పార్ట్ తప్పితే ఇంకెక్కడ లేదు. ఎందుకంటే మిగతా చోట్ల ఎందుకు విస్తరించలేరు అనుకుంటున్నారు? విస్తరించలేరంటే తెలంగాణ కల్చర్ వేరు. ఖమ్మం కిల్లాని తొందరలో కొల్లగొట్టబోతూ ఉన్నాం, నల్గొండ అడ్డా కమ్యూనిస్టుల అడ్డాని లాక్కోబోతున్నాం, మొత్తం తెలంగాణ మొత్తం ఇక మీద మాదే, అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు భారతీయ జనతా పార్టీనే కోరుకుంటారు అనేది బీజేపీ నినాదం. ఏం అభివృద్ధి చేశారు వాళ్ళు? డబుల్ ఇంజన్ సర్కార్గా ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. డబుల్ ఇంజన్ సర్కార్ కావాలంటే తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ అభివృద్ధి బాగా ఉంటుంది. లేకపోతే చేయరా? అభివృద్ధి కావాలంటే డబుల్ ఇంజన్ కావాలి, డబుల్ ఇంజన్ కావాలంటే తెలంగాణలో బీజేపీ కావాలి. అవును, మీరు తీసుకోండి జీడిపిలు కానీ, దేశ జీడిపి కానీ, రూపీ వాల్యూ పడిపోవటంలో కానీ ఏం జరుగుతుంది మీరు ఒకసారి గుండె లోతుల్లోంచి చూడండి. ఇది కేవలం ఎమోషనల్గా నడుపుతున్నారు తప్పితే బాగా ప్రాక్టికల్గా లోపలికి వెళితే నీకు పేదవాడు పేదరికం పేదరికం లేనట్టు క్రియేట్ చేసి చెబుతున్నారు. వాళ్ళు లెక్కలేడు తెలుసా అండి? 32 రూపాయలేమో గ్రామాల్లో 32 దాటితే వాడు పేదాడు కాదు, టౌన్లో 30 దాటితే వాడు పేదాడు కాదుగా. మరి ఇన్ని కోట్లు రేషన్ కార్డులు ఇస్తారు, బియ్యం అంటారు, ఇంకేదో అంటారు, పేదాడు లేడు అంటున్నారు. మా మోడీ గారు వచ్చిన తర్వాత పేదరికం లేని దేశం వచ్చిందంటారు. అసలు ఎక్కడ నిరుద్యోగులు ఎక్కడ లేరు అంటారు. నిరుద్యోగులు అంటే అదేమో నిరుద్యోగులు ఏమైనా ఉంటే రాష్ట్రాల మీద నెట్టి పారేస్తారు. మంచి ఏదైనా జరిగితే, మంచి నాకు తెలిసి ఏది చెప్పుకోవడానికి ఒక్క మంచి జరిగిందని చెప్పమనండి. కాకపోతే రోడ్లు లేకపోతే ఇటువంటివి ఉండొచ్చేమో కానీ మీకేం కనిపించలే. వాళ్ళు 3 సార్లు అధికారంలోకి వచ్చారు. అధికారంలో ఈజీనా? ప్రతి టర్మ్లోనూ వాళ్ళు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే రాష్ట్రాల సంఖ్య పెరుగుతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అభివృద్ధిని చూసి వచ్చారా మీరు? ఒకసారి తర్వాతే ఆలోచన చేసుకోండి. లేకపోతే సెంటిమెంట్స్, ఎమోషన్స్, దేవుడు, దెయ్యము, లేకపోతే ఈ పేరుతో వచ్చారా ఒకసారి చూసుకోండి. మీరు అది వదిలేయమనండి, అది డిస్కార్డ్ వాళ్ళు ఎంతసేపు దాని చుట్టే చెప్తారు కదా. ఇప్పుడు కూడా రాహుల్ గాంధీ దేవుడిని నమ్మడు, లేకపోతే ఇంకోడు, అవన్నీ ఎందుకు మీకు? మీరేం చేశారో చెప్పండి, వాళ్ళు ఏం చేయలేదు చెప్పండి. రాజ్యాంగానికి భిన్నంగా చెప్తారు వీళ్ళు.